తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గత 2 రోజులుగా ఏదైతే కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య రాళ్లు రువ్వుకునే కార్యక్రమంలో చాలా మంది అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో కామారెడ్డి గురించి మాట్లాడడం, తర్వాత నిర్మల్ గురించి మనం మాట్లాడడం. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలు బాలాజీ గౌడ్. సో కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో ఏదైతే ఒక కాన్స్టెన్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టెన్సీలో రిలయన్స్ మార్ట్ అనేది ఒకటి ఉంది. సో ఆ రిలయన్స్ మార్ట్ లో ఒక హిందూ మహిళ తను అక్కడ ఎంప్లాయీగా ఉన్నారు. సో తను అక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పాటలు కావచ్చు, దాంతో పాటు మన హిందువులకు సంబంధించినటువంటి పాటలు పెట్టుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ డాక్టర్ అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో అతను వచ్చి అక్కడ ఉన్నటువంటి స్టోర్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టోర్ ఎంప్లాయ్ పైన అయితే తను వివాదాస్పదంగా ప్రవర్తించారు. దాంతో పాటు చాలా అసభ్యకరమైనటువంటి పదజాలను అయితే వాళ్ళు దూషించి మాట్లాడడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఏం మాట్లాడారు అనే దాని గురించి చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఏవైతే ఈ దేవుళ్ళ పాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బూతు పాటలు అని చెప్పేసి అతను మాట్లాడిందంట. దాంతో పాటు ఈ దేవుళ్ళ పాటలు పెట్టుకునే దానికన్నా ఈ రొమాన్స్ పాటలు ఇట్లాంటివి పెట్టుకుంటే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి కూడా అతను మాట్లాడిండు, ఆ డాక్టర్ అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో ఇక్కడ ఇవాళనే జరిగిందా ఈ ఇష్యూ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, గత కొన్ని రోజులుగా ఆ అమ్మాయిని అయితే ఎవరైతే ఒక వర్గానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ డాక్టర్ అని చెప్పి తెలుస్తా ఉంది. సో అతను ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఏదైతే ఆ అమ్మాయితోని బిహేవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములకైతే చెప్పింది. సో ఏం జరిగిందనే దాని గురించి పూసగుచ్చినట్టు చెప్పిన తర్వాత ఎవరైతే ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టోర్ లోపలికి వచ్చి తనతో మాట్లాడడం కావచ్చు, తనతో అసభ్యకరంగా మాట్లాడటము. సో ఇక్కడ తన వీడియో రికార్డ్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళ అన్నకి ఇంటిమేషన్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఎవరైతే ఏదైతే బాన్స్వాడలో ఉన్నటువంటి ఆ ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి ఆ డాక్టర్ అయితే చిత్కబాదిరు, దేహశుద్ధి చేసి పోలీసులకు అయితే అప్పచెప్పిరు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే, సో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా వ్యక్తిని మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి దాదాపు ఒక 500 మంది దాకా ఆ పోలీస్ స్టేషన్ అయితే చుట్టుముట్టిండ్రు. సో చుట్టుముట్టి ఆ వ్యక్తిని అయితే మీరు రిలీజ్ చేయరి, బయటకు వదిలిపెట్టురు అని చెప్పేసి అన్న తర్వాత ఇక్కడ ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. తప్పెవరు చేసారు, ఎట్లా వదిలిపెడతారు అని చెప్పేసి మాట్లాడుకునే టైంలోనే ఇరు వర్గాల మధ్యనైతే రాళ్లు రువ్వుకున్నారు అని చెప్పి తెలుస్తా ఉంది. దాంట్లో మెయిన్ గా చిన్న పిల్లలు ఇవాళ ఆ రాళ్లతోని కొడతా ఉన్నారు ఇంకొక వర్గం పైన అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో పోలీసుల పైన కూడా ఈ రాళ్ళు అయితే రువ్వీరు ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. దీంట్లో చిన్న పిల్లలండి. సో పవిత్ర రంజాన్ మాసంలో ఇక్కడ మన హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో చాలా మంచిగా అలైబలై అవుతా ఉంటాము. సో దీంట్లో పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణం పైన కూడా ఇట్లాంటి విద్వేషపూరితమైనటువంటి విషయాల్లో, దాంతో పాటు ఏవైతే ఈ దాడులకు సంబంధించినటువంటి వాటిలో వాళ్ళు ప్రాణం పైన కూడా వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఇలా కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో రాళ్లు రువ్వుకునే ప్రయత్నం చేసిరు. సో దీంట్లో చాలా మందికి ఇంజూరీస్ కూడా అయినాయి. దాంతో పాటు నిర్మల్లో కూడా నమాజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు ఈ రూట్ గుండా మీరు ఏ రకంగా వెళ్తా ఉన్నారు, ఈ స్పీడ్ గా ఎట్లా వెళ్తా ఉన్నారు అని చెప్పేసి ఒక హిందువులకు సంబంధించినటువంటి కారులో ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ పిల్లలు ఉన్నారని ఒక సోయి లేకుండా కారు అద్దాలు వలగొట్టారు. సో కారు అద్దాలు వలగొట్టి మరి వాళ్ళకి భయభ్రాంతులకు లోన్ చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో ఎవరైతే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళపైన కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. సో ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో, బాన్స్వాడకు వస్తే చిన్న పిల్లలు కూడా ఇలా రాళ్ళు రువ్వీరు, ఇలా పోలీసులకు కూడా సీరియస్ ఇంజురీస్ అయినాయని చెప్పేసి కామారెడ్డి ఎస్పీ గారు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. సో మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఇలా ఎన్నికలు కూడా అన్నైపోయినాయి. సో ఎన్నికల స్ట్రాటజీనా అనుకుంటే అది కాదు. మరి ఎందుకు ఇరు వర్గాల మధ్య ఎందుకు ఇట్లాంటి దాడులు జరుగుతా ఉన్నాయనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కూడా దాడి చేసిరు, ఇంటి పైన కూడా దాడి చేసిరు, దాంతో పాటు కార్లను కూడా ధ్వంసం చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత క్రూరంగా బిహేవ్ చేయడానికి గల కారణం ఏంది, అసలు ఎవరి తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది అనే దాని గురించి తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చట్టం తన పని తను చేసుకుంటూ పోయే విధంగా ఇలా ఖచ్చితంగా ఇరు వర్గాల విషయంలో
కాంప్రమైజ్ కావద్దు, ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా ప్రజలైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన, దాంతో పాటు ఇంటి పైన కూడా రాళ్లు రువ్వడం అనేది ఏ సంస్కృతికి దారి తీస్తా ఉందనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బాన్స్వాడలో జరిగినటువంటి విషయం పైన మనం మాట్లాడుకుంటే, ఎవరైతే ఆ మహిళతోని చాలా మంది మాట్లాడుతున్న టైంలో ఇది ఫస్ట్ టైం కాదు, రిపీటెడ్ టైమ్స్ ఇది ఆ రకంగా తను బిహేవ్ చేసిండు. ఫోటోలు దించడం కావచ్చు, వీడియోలు అనేది రికార్డ్ చేయడం లాంటి విషయాలపైన చాలా సీరియస్ అయింది. సో గతంలో కూడా వార్నింగ్ చేసిరు. వార్నింగ్ చేసిన తర్వాత కూడా ఇతను ఈ రకంగా వాంటెడ్లీ వచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేది ఈ విషయంలోనే ఇంత పెద్ద రచ్చ అయితే జరిగింది. చిలికి చిలికి గాలివాన అయినట్టు చాలా పెద్ద ఇన్సిడెంట్ కి అయితే దారి తీసిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో చాలా మందితో నేను మాట్లాడే ప్రయత్నం చేసిన. బాన్స్వాడలో చాలా మంది హిందూ బంధువులు కావచ్చు, దాంతో పాటు వివిధ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసే క్రమంలో మనం ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తా ఉంది. సో బీజేపీ కార్యకర్తల్ని అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా తెలియదు. సో దాదాపు 25 నుంచి 40 మందిని బీజేపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిరు. సో మరి వాళ్ళు ఏడున్నారు అనేది మాత్రం ఇంకా తెలియదు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో మొత్తానికి కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది మరొక ముందే నిర్మల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది చాలా మందిని అయితే కలవరపెడుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసంలో, ఐ రిపీట్ అగైన్, పవిత్ర రంజాన్ మాసంలో చాలా మంది మనకి ఫ్రెండ్స్ ఉంటారు. ఏ రకంగా ఉంటారు అనేది చాలా మందికి తెలుసు. కానీ ఇట్లాంటి విషయంలో ఒక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది తప్పు చేస్తే ఇలా పూర్తిగా అమాయకుల పైన కూడా దాడి చేస్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలా. సో దీని విషయంలో ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఎవరైతే ఈ రాళ్లు దువ్వుకునే ప్రయత్నంలో ఎవరైతే రాళ్లు రువ్విరో వాళ్ళపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళపైన అయితే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా ప్రజలైతే కోరుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి కామారెడ్డిలో మాత్రం ఏదైతే హైటెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో ఆ బాన్స్వాడలో అయితే పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పేసి కూడా కామారెడ్డి ఎస్పీ అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ.